స్వామి శరణం. వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. కొట్లాడితే వచ్చింది ఏది? తెలంగాణ కొట్లాడితేనే వచ్చింది. ఇప్పుడు ఏదైతే దొరల పాలన, ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవకుండా చేస్తున్నాడు, కలవట్లేదు అనేటటువంటిది ఉద్దేశంతో, ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను టీఆర్ఎస్ చేసి ఆయన ఎవరిని కలవట్లేదు అన్న ఉద్దేశంతో, వాస్తవానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు అందరికీ తెలుసు. ఆ కారణాల వల్ల టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అంటే వాస్తవానికి ప్రతి ఒక్కరు నేను కొట్లాడినా మొన్నటి వరకు ఎవడెక్కడున్నాడో తెలియదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాగానే నేనంటే నేను అని పోటీ పడతా ఉన్నారు. 9 ఏండ్ల నుంచి ఒక్క వాయిస్, 10 ఏండ్ల నుంచి ఒక్క వాయిస్ వినిపించినటువంటి వాళ్ళు ఇలా గోషి కట్టుకొని వస్తూ ఉన్నారు. అంటే కనీసం కామన్ సెన్స్ లేకుండా ఈ తెలంగాణలో మనుషులు కామన్ సెన్స్ కూడా ఉండదు. ఎవడు దొరికితే వాడే నేనంటే నేనే. ఎంతోమంది త్యాగం చేసి, ఎంతోమంది ప్రాణాలకు తెగించి కేసీఆర్ పాలన ప్రభుత్వంలో ఎవడెక్కడికి వెళ్ళి వచ్చి కొడతాడో తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చి ఎట్లా అరాచకం చేస్తారో తెలియదు. ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెడతారో తెలియదు. ఎక్కడ ఎవరికి దాడి జరుగుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్ని కూడా గుండె ధైర్యంతో చేసుకుంటా చాలామంది ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి ప్రధాన కారకులైనరు. ఇలా నేనంటే నేను మీసాలో కూడా తిడుతూ ఉన్నాడు, ఘోష కూడా పెట్టుకుంటా ఉన్నాడు. అంటే అలాంటి పరిస్థితి మళ్ళీ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రాగానే కేసీఆర్ చుట్టూ నేను చేసిన ఉద్యమము నా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పేసి మీసాలు తేడి పక్కకు చేరి పదవుల్ని అనుభవించి తెలంగాణ సమాజాన్ని, అనేక రకాలైనటువంటి వృత్తుల్ని, అనేక రకాలైనటువంటి మనుషుల్ని, విద్యార్థులను, అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, ఎంతోమందిని మొత్తం సర్వనాశనం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ ప్రభుత్వానికి, కేసీఆర్ పాలనకు బుద్ధి చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలనను ప్రజలు విని మాలాంటోళ్ళు ఎన్నో వీడియోలు, ఎంతో పోరాటం, రాష్ట్ర వ్యాప్తంగా నేను భిక్షాటన చేసి ప్రజలకు ఇది తప్పు జరుగుతుందని చెప్పేసి తెలిపినటువంటి సందర్భాల నుండి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు వచ్చేంత మట్టుకు ఎంతో ప్రాణాలకు తెగించి మేము కొట్లాడితే ఇవాళ ఫోటోలు పెట్టుకొని ట్రోలింగ్స్ చేసుకుంటా గోషి పెట్టుకొని నేనే నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఏతులు చెప్పుకుంటున్నటువంటి ఏతుగాళ్లకు నేను చెప్తా ఉన్నా, రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏదైనా అన్యాయం జరిగితే ఉద్యమం చేసినటువంటి వాళ్లకు, అటు తెలంగాణ ఉద్యమం చేసి నష్టపోయినటువంటి వాళ్ళు, ఆ కంటిన్యూగా ఈ దొరల పాలనకు వ్యతిరేకంగా, ఈ దొరల సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, ఏ కేసీఆర్ కోసం అయితే వ్యతిరేకంగా పోరాటం చేసినరో వాళ్ళను పక్కకు పెట్టి మళ్ళీ కొత్త బిచ్చగాళ్ళని తీసుకొచ్చి పెడితే మాత్రం బాగుండదు. దేనికైనా తెగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ అని చెప్తున్నాం. ఎందుకంటే నేను ఇంత సీరియస్గా ఎందుకు మాట్లాడుతా ఉన్నానంటే
అరే ఏమి ఎప్పుడు మాట్లాడినటువంటి వాడు ఇలా గోసి కట్టుకొని నేనంటే నేను అనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. తెలంగాణలో ఇంత లుచ్చలు, ఇంత బద్మాషిగాళ్ళు, ఇంత వేస్ట్ ఫెలోస్ ఉంటారని చెప్పేసి నేనైతే ఊహించలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన చాలా జాగ్రత్తగా మీరు ఉద్యమం చేసినటువంటి వాళ్ళకు న్యాయం చేసే దిశగా ఖచ్చితంగా ఆ ఉద్యమంలో ఈ ఉద్యమంలో మీరు ఎనాలిసిస్ చేయాలా. ఎవరు నిజంగా ఉద్యమం చేశారు, ఎవరు చేయలేదనేటటువంటిది కూడా మీరు ఖచ్చితంగా చేసి సరి అయినటువంటి న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియోతో మీకు చెప్తా ఉన్నా.